హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు యాక్స్‌ప్లర్ లాగ్స్. మళ్ళా ఇంకో కొత్త వీడియోకి వచ్చేసినాము. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంది అంటే, ఇక్కడ యూఎస్‌లో ఒక కైండ్ ఆఫ్ స్కామ్ లెక్క అయిపోయిందనమాట. ఈ స్కామ్ ఏంది అంటే, బేసికల్లీ మనము ఇండియా నుంచి ఫీజ్ తెప్పించుకుంటాం గదా! అది కొంతమంది తెలియక కొన్ని తప్పులు చేస్తుర్రు. దానివల్ల ఇబ్బందులు పడుతుర్రు. ఆ ఇబ్బందులేంది, ఏం చేస్తుర్రు అన్నది ఈ వీడియో మొత్తంలో చెప్తా. సో, వీడియో లాస్ట్ దాకా చూడుర్రి. ఎందుకంటే ఇది తెలుసుకున్నోళ్ళు మళ్ళీ ఈ తప్పు చేయకుండా వాళ్ళు ఈ స్కామ్‌లలో ఇరుక్కపోకుండా ఉండాలంటే డెఫినిట్‌గా లాస్ట్ దాకా చూడుర్రి. సో థాట్ మనకేందంటే ఒక్కడన్నా ఈ ఈ స్కామ్ నుంచి పక్కకెళ్ళిపోయి వాళ్ళు ఫ్రీ ఉన్నారు అంటే అదే మనకు చాలు. అండ్ ఇట్లనే మీరు సపోర్ట్ చేస్తా ఉండుర్రి. ఇట్లాంటి మనకు తెలిసినయన్నీ చెప్తూనే ఉంటా మీకు. అలాంగ్ దట్ ఇన్ని రోజులు వీడియోలు ఎందుకు లేట్ అయినాయంటే మమ్మీ వాళ్ళు ఆల్రెడీ వచ్చిర్రు గదా! వాళ్ళు ఎళ్ళిపోయారు గూడా. ఒక 2 వీక్స్ అయింది వాళ్ళెళ్ళి. వాళ్ళెళ్ళే ముందు ఏమైందంటే నేను ఇల్లు మారాల్సొచ్చింది. అలాంగ్ దట్ మమ్మీ వాళ్ళెళ్ళే షాపింగ్ గూడా కొంచెం జేయాల్సొచ్చింది. ఇదంతా గూడా ఎట్లుండేనంటే ఒకటేసారి నాకు అన్నీ ఒకటేసారి నెత్తి మీదొచ్చి పడిపోయినట్టు ఇక నాకు టైం దొరకలేదనమాట. చెప్పనీకి టాపిక్‌లున్నయి. వీడియోలు ఎడిట్ చేసేయి చాలా ఉన్నాయి. ఇవన్నీ గూడా నాకెక్కడ టైం సరిపోలేదు. సో, అందుకనే వాళ్ళెళ్ళినాక గూడా ఇంత టైం ఎందుకు పట్టింది అంటే 2 వీక్స్ ఈ టైం ఏందంటే అందరూ ఒకటేసారి ఇంట్లోకెళ్ళి ఎళ్ళిపోయారనమాట. అప్పటిదాకా ఇల్లంతా సందడి సందడిగుండే. మార్నింగ్ లేసి నైట్ దాకా ఏదో ఒక పని క్యాట్ అండ్ రన్ లాగా ఉంటుండే. సో, ఇగ అది ఒకటేసారి అయిపోయేటప్పటికి ఏం అర్థం కాలేదనమాట. దానికి కొంచెం టైం పట్టింది. బట్ ఇప్పటి నుంచి మళ్ళీ వీడియోస్ అన్నీ కంటిన్యూ వస్తూనే ఉంటాయి. ఈరోజు టాపిక్ నేను చెప్పినట్టు బేసికల్లీ ఈ యూఎస్‌లో నేను ప్రెజెంట్ ఇప్పుడు చెప్పుకున్న ఇది నేను చెప్పే ఎగ్జాంపుల్ ఇక్కడ యూఎస్‌లో అయిందనమాట. సో, మనకు తెలిసిన ఒక క్యాండిడేట్ ఏందంటే తన పేరెందుకులే గాని మనకు తెలిసినోడే. మన సర్కిల్‌లోనే ఉన్నాడు. తను ఇప్పుడు మాస్టర్స్ చదువుతుండనమాట ఇక్కడ. తనొచ్చేసి సెకండ్ సెమ్ చదువుతుండు ఇప్పుడు. సెకండ్ సెమిస్టర్ వచ్చి 6 మంత్స్ అయితుంది. ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ చదువుతుండు. సో, మనము ఎప్పుడు గూడా మనం యూఎస్‌కి రావాలంటే 2 కైండ్స్ ఆఫ్ ఫండింగ్స్ ఉంటాయి. ఒకటి మనం ఓన్ చేసుకుంటాము. సెకండ్ ఏమో బ్యాంక్ ఇస్తది. బ్యాంక్‌లో గూడా 2 రకాలుంటాయి. బ్యాంకోడు ఏం చేస్తాడు, కొన్ని బ్యాంకులు స్ట్రిక్ట్ ఉంటాయి. ఏందంటే, నీకు ఓన్లీ కాలేజ్‌కే నేను పైసలు పంపుతా. నీ కాలేజ్ అకౌంట్ డీటెయిల్స్ కనుక్కొని స్విఫ్ట్ కోడ్ అని ఇవన్నీ అవన్నీ ఉంటాయి కొన్ని. అవన్నీ నాకిచ్చేస్తే నీ కాలేజ్ అకౌంట్‌కే నువ్వు ఎంత డాలర్స్ రిక్వెస్ట్ చేస్తే అంత నీ కాలేజ్‌కి పంపించేస్తా. ఇందులో నో స్కామ్ ఏముండదు. ఎందుకంటే బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఫ్రీగా అయిపోయింది కాబట్టి. బట్ ఇక్కడ ఇంకో 2 ఉన్నాయి గదా! మనం ఓన్ ఫండింగ్ చేసుకుంటాము. అలాంగ్ దట్ మనకి ఈ బ్యాంకోడు ఏందంటే మన పేరెంట్స్ అంటే ఇండియాలో బెనిఫిషియరీ అని రాస్తాం మనం. వచ్చేటప్పుడు మన అకౌంట్ మన పేరు మీదే ఉండకుండా లోన్ అకౌంట్ మనకి సెకండరీ పర్సన్‌ని గూడా యాడ్ చేస్తాం. అది బెనిఫిషియరీ అని ఉంటది. ఆ బెనిఫిషియరీకి వీళ్ళు ఈ అమౌంట్ మనం ఇక్కడి నుంచి రిక్వెస్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ $7,000 తీసుకుందాం ఈ ఎగ్జాంపుల్‌కి. $7,000 మన సెమ్ ఫీ అని మనోడు అక్కడికి ఈమెయిల్ పెడతాడు. వాళ్ళేం చేస్తారు, ఓకే. ఇట్ ఈస్ అప్రూవ్డ్ అని ఇండియన్ రూపీస్‌లోనే ఇండియన్ బెనిఫిషియరీ అకౌంట్‌లో ఏసేస్తారు. మనం ఏ అకౌంట్‌కి రిక్వెస్ట్ చేస్తే అంటే మనం అక్కడ ఓకే అన్నాం గదా! ఈయన మా ఫాదరు ఈయన అకౌంట్‌కి ఎయొచ్చు అనో అట్లా వాళ్ళ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేస్తారు. ఐఎన్ఆర్‌లో ట్రాన్స్‌ఫర్ చేస్తారు. సో, ఇక్కడ స్కామ్ ఎక్కడైతుంది అంటే, ఇక్కడ ఇండియాలో ఐఎన్ఆర్ ఉన్నాయి. మనం ఇక్కడ డాలర్లు కావాలి. ఇప్పుడు ఏంది మనం బ్యాంక్‌కెళ్ళాం. బ్యాంక్‌కి ఎందుకెళ్ళట్లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు $7,000కి ఈరోజు ఉన్నది 83 తీసుకున్నా. అంటే 5,81,000 అవుతుంది. ఓకే. 5,81,000 ఓన్లీ డైరెక్ట్ కన్వర్షన్. అంటే ఈరోజు నాకు రూ. 83 ఉంది. రూ. 83కి నేనేస్తే ఇంత లెక్క. కానీ మనం బ్యాంక్‌కి పోయి మన ఓన్ ఫండింగ్ చేసుకున్నా లేదా అది మన బ్యాంక్‌లో ఐఎన్ఆర్‌లో ఉండి ఇక్కడ తెప్పించుకోవాలంటే, బ్యాంకోడు ఏం చేస్తాడంటే, ఈ 7,000కి ఇంకో రూ. 5 మార్జినో లేదా రూ. 4 మార్జినో పెట్టుకుంటాడనమాట. ఎందుకంటే వాడు కన్వర్షన్ చేసి నీకు ఇక్కడ పంపినందుకు అయన్నీ చార్జెస్ అని చెప్పి ఒక రూ. 5 ఏసుకుందాం. ఈ 35,000 మనకి ఎక్స్‌ట్రా పడుతున్నాయని మనకు తెలియకుండా మనకిక్కడ స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తుర్రంటే అట్‌లీస్ట్ ఈ అబ్బాయి ఏం చేసిండంటే ఇక్కడ తెలిసినోళ్ళు ఉంటారు గదా! వాళ్ళ ఫ్రెండ్స్ గాని, ఎవరన్నా ఇక్కడ పరిచయమైనోళ్ళు, ముఖ పరిచయం ఉన్నోళ్ళు అట్లా. మళ్ళీ ఇది సొంతోళ్ళతో అయితుందా? కాదా? అంటే గూడా ఈ ఈ ఎగ్జాంపుల్ నేనున్నప్పుడు గూడా అయింది. ఏది నేను చదువుకోనీకొచ్చినప్పుడు గూడా అయిందిది. ఏందంటే మా ఫ్రెండ్ ఒకళ్ళు ఎట్లా అంటే తెలిసినాయన అక్కడ ఇండియాలో క్యాష్ వచ్చినాయి. తెప్పించుకోవాలంటే ఎక్కువైతున్నాయని జెప్పి నీట్‌గా వేరే ఆయనకిచ్చిండు. ఆయన తీసుకున్నట్టు తీసుకొని ఇక్కడ డాలర్లు ఇచ్చుడు బంద్ జేసిండు. ఎక్కడ లేని నానా తంటలు నా కళ్ళ ముందు నేను జూషినా. సో, అందుకనే అంటున్నా ఇది చాలా పెద్ద స్కామ్. ఈ అబ్బాయి ఏం జేషిండు సేమ్ ఇట్లానే.
కానీ కొంచెం డిఫరెంట్. ఏందంటే, ఫస్ట్ ఈ అబ్బాయికి ఏమైందంటే, ఈ నీట్‌గా 7,000 అన్న నా దగ్గర అక్కడ ఇంతున్నయి. ఫర్ ఎగ్జాంపుల్ $7,000కి 5,81,000 ఏమో 5,31,000 ఏమో అయింది గదా! ఈ 5,00,000 చిల్లర నా దగ్గర ఇండియాలో క్యాష్ ఉన్నాయి. నీకు ఏ అకౌంట్‌కి గావాలంటే ఆ అకౌంట్‌కి క్యాష్ ఇచ్చేస్తా. ఓకే. క్యాష్. క్యాష్ నీట్‌గా తీసుకుపోయి ఇచ్చేస్తుండు. లేదా బ్యాంక్ అన్న ట్రాన్స్‌ఫర్ చేసేసిండు. డన్. అక్కడ ఇచ్చేసిండు. ఇక్కడ గూడా ఈ ఎక్స్‌వైజీ పర్సన్ అనేటోడు ఏం చేసిండంటే నీట్‌గా క్రెడిట్ కార్డ్‌లకెళ్ళి కట్టిండు. ఇగోరా బయ్ నీ క్రెడిట్ కార్డ్‌లకెళ్ళి కట్టినా నీ రిసీట్ అని చెప్పి నీట్‌గా క్రెడిట్ కార్డ్ రిసీట్ కూడా ఇచ్చేసిండు. ఏది మన కట్టినారా నీకు అని చెప్పి మనకి వన్స్ అయిపోంగానే స్క్రీన్‌షాట్ తీసి సో అండ్ సో డాలర్స్ పెయిడ్ అని చెప్పి వచ్చేసింది. వీనికి కూడా మనకి అకౌంట్‌లో స్టూడెంట్ అకౌంట్ ఉంటది కదా! అకౌంట్‌లో జీరో వచ్చేసింది. సో, అయిపోయింది. ఇక వీడేం చేసిండు, అక్కడ పైసలు ఇచ్చేసిండు. ఇక్కడ పైసలు అయిపోయినాయి. ట్రాన్సాక్షన్ ఖతం అనుకుండు. ఇక్కడే ట్విస్ట్ వచ్చింది. ఏంది అంటే వాడెవడైతే ఎక్స్‌వైజీ పర్సన్ ఉన్నాడో వాడు ఆఫ్టర్ సర్టెన్ టైమ్ అంటే ఒక 1 మంత్, 2 మంత్స్ గ్యాప్ తీసుకొని అది ఇక్కడ ఏంది అంటే యూఎస్‌ల మనము క్రెడిట్ కార్డ్ నుంచి కడితే మరి ఇండియాలో గూడా ఉందో లేదో నేనెప్పుడు వాడలేదు ఇండియాలో క్రెడిట్ కార్డ్స్. అందుకనే నాకు తెలీదు. బట్ ఇక్కడ ఏంది అంటే ఒక ఆప్షన్ మనం ఆ ట్రాన్సాక్షన్‌ని డిస్ప్యూట్ అని కొట్టొచ్చు. ఏంది అంటే మనం జేసినా గూడా ఇక్కడ ఏం జేయొచ్చు అంటే మనం దాంట్లోకెళ్ళి జస్ట్ యాప్ ఓపెన్ చేసి డిస్ప్యూట్ ట్రాన్సాక్షన్ అని కొట్టి ఇది నేను జేయలేదు అంటే మనకి బ్యాంకోడు వాడు వెరిఫికేషన్‌కి 90 డేస్ ఏమో తీసుకుంటాడు. కానీ నీ పైసలు నీకు వెంటనే ఇచ్చేస్తాడు. అక్కడ వాళ్ళకి వెంటనే మన యూనివర్సిటీకి నోటీస్ పంపించేస్తాడు. వాళ్ళు గూడా సచ్చినట్టు ఈ పైసలు ఎనకకి ఇచ్చేసిర్రు. ఈడ తీరా చూస్తే ఏమైంది? ఇండియాలో పైసలు పీకినాయి. ఇక్కడ పైసలు పీకినాయి. ఎవడీడ నష్టపోయింది? వీడే. ఇది ఎందుకయింది? స్టూడెంట్ గాడే నష్టపోయింది. ఎందుకయింది? నీకెవ్వడో తెలవదు. ఓకే. నువ్వు పోయి సప్పుడెక్క అన్న నా దగ్గర పైసలు నేను కడతారా అంటే కట్టిచ్చేసినావు. అయిపోయిందని అనుకున్నావు. అయిపోయింది గూడా యాక్చువల్‌గా. కానీ వాడు డిస్ప్యూట్ కొట్టడం వల్ల ఈడ ఎవడు బాధపడ్డాడు? నువ్వే బాధపడ్డావు. ఎందుకు? ఇప్పుడు నువ్వే ఫీజు కట్టాలి గదా! నువ్విప్పుడు ఫీజు కట్టకపోతే ఇక్కడ సెమిస్టర్‌ల ఇక్కడ ఏమైతది అంటే మనకి సెకండ్ సెమ్‌లో ఉన్నాడు గదా మనోడు. ఈ సెకండ్ సెమ్‌లో ఉన్నందుకు ఈ సెమ్ అయ్యేదాంకా ఏం గాదు. నెక్స్ట్ సెమ్ వస్తది గదా! థర్డ్ సెమ్. ఆ థర్డ్ సెమ్ కల్లా ఈ $7,000 ఇంకా డ్యూ ఉందంటే మనోనికి ఏమైతదంటే అప్పుడు చెప్తారిగ. ఏంది అంటే, "బాబు నీది ఇంకా ఇన్ని పైసలు డ్యూ ఉన్నాయి. నీకు నెక్స్ట్ సెమ్‌కి సబ్జెక్ట్స్ రిజిస్టర్ అవ్వాలన్నమాట ఇక్కడెప్పుడు. మనం సబ్జెక్ట్స్ అనేవి రిజిస్టర్ చేసుకుంటాం. ఆ సబ్జెక్ట్స్ రిజిస్ట్రేషన్ ఆపేస్తారు. లేదు ఇది లాస్ట్ సెమ్‌లో అయితే మాత్రం లాస్ట్ సెమ్ అయిపోయేదాంకా నెక్స్ట్ ఇంకేముండదు గదా! అప్పుడేమైతదంటే మనకి లాస్ట్‌లో ట్రాన్స్‌క్రిప్ట్‌లు గాని, మన కాలేజ్ సర్టిఫికేట్, మన డిగ్రీ వస్తది గదా! ఇవన్నీ హోల్డ్‌లో పెడతారనమాట. ఇవన్నీ హోల్డ్‌లో పెట్టడమే కాకుండా మళ్ళీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకపోయి ఇక్కడ కలెక్షన్స్ అని ఉంటాయి. ఈ కలెక్షన్స్ ఏం చేస్తారంటే వీళ్ళు నీ ఇన్ఫర్మేషన్ నువ్వున్న డెప్ట్ ఇదంతా తీసుకుపోయి ఆ కలెక్షన్ వోళ్ళకిస్తారు. కలెక్షన్ వోళ్ళు ఏం చేస్తారు? నీకు ఫోను చేసి, "అరే బాబు నీకు ఇంతింత పైసలు కట్టాలంట వీళ్ళకి. ఎప్పుడు కడుతున్నావు? ఏంది నీ బాధేంది? ఎప్పటికల్లా కడతావు? నువ్వు జల్దీ కట్టుకో. లేకపోతే ఇక్కడ క్రెడిట్ స్కోర్ అనేది ఒకటుంటది. మన దగ్గర సిబిల్ స్కోర్ లెక్క. అది ఎఫెక్ట్ అయితది. ఈ ఎఫెక్ట్ అవ్వడం ఎట్లా అంటే మళ్ళా నీకు ఇక్కడ నేను లాస్ట్ వీడియోలో చెప్పినా గదా! మనకేందంటే ఒకటి స్టేటస్, ఇంకొకటి క్రెడిట్ స్కోర్. యూఎస్‌లో ఈ 2 ఉంటే నువ్వు ఎట్లైనా బతికేస్తావు. ఇదే ఎఫెక్ట్ అయిందనుకో, ఇక నువ్వు కొంచెం ఇబ్బందులైతే పడాలి. ఈ లొల్లిలో ఇరుక్కోవద్దు అంటే నా సజెషన్ మాత్రం ఒకటే. ఏంది అంటే మీరు డెఫినిట్‌గా ఎవ్వరన్నా గాని ఇండియా నుంచి ఇప్పుడు ఎంత మనం కాలిక్యులేట్ చేసినాం గదా! 35,000 ఉండే. ఏది ఒకవేళ $7,000కి బ్యాంక్ కోడ్ మనకు రూ. 5కి ఎక్స్‌ట్రా చార్జ్ చేసినా గూడా 35,000 35,000 బెటరా? 5,00,000 చిల్లర బెటరా? ఆలోచించుకో. ఎందుకు అంటున్నా అంటే, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరొకళ్ళు ఇక్కడికొచ్చినోళ్ళలా ఈ ఇప్పుడు ఎట్లా అంటే, నువ్వక్కడ ఇబ్బందులు పడి నువ్వు మనీ తెచ్చుకున్నావు. ఇట్స్ నాట్ ఎనీ జోక్ గదా! నీకేమి అన్నీ ఫ్రీగా వచ్చేయలేదు గదా! నువ్వు ఒక ఏదో లోన్ పెట్టుంటావు. లోన్ వెళ్ళినావంటే కంపల్సరీ నీకు కొన్ని అంటూ అక్కడ ఇబ్బందులుండొచ్చు, ఇబ్బందులుండకపోవచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ది డే మనీ మనీయే గదా! ఇంత ఇబ్బందులు పడి, ఈ 30,000 చిల్లరకి నువ్వు ఇంత ఇబ్బందులు పడడం కరెక్టా? ఎంతవరకు కరెక్ట్ అన్నది నువ్వు ఆలోచించుకో. నేనైతే చెప్పడము, ఇగో మన దగ్గరలో ఉన్నోళ్ళతోని గూడా అవ్వచ్చో, అవ్వకపోవచ్చో మనకు తెలీదు. కానీ అంటిల్ అండ్ అన్‌లెస్ నువ్వు ఒకవేళ ఇట్లాంటి సిట్యుయేషన్ వస్తే, నువ్వు వాడినన్నా పోయి అడగనీకి, లేదా వాడిని ఇండియాలో అన్నా గాని అడగనీకి, నీకు ఒక వాయిస్ ఉంది అంటే తప్ప
నువ్వు ఇట్లాంటి సిట్యుయేషన్‌లోకి ఎళ్ళకు అన్నది నా బెస్ట్ సజెషన్. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్నా గదా! ఇక్కడ మనోడిది బాధ. పైసలు ఇండియాలో పోయినాయి. ఇక్కడ మళ్ళా ఇప్పుడు $7,000 వెంటనే కట్టాలి. అంటే అట్‌లీస్ట్ వాళ్ళు మనకి కాలేజోళ్ళు టైమ్ ఇచ్చినా గాని సెమ్ ఎండ్ వరకే ఇస్తారు. మనకు 6 నెలలు సెమ్ అంటది గానీ 4, 4.5 నెలల్లో ఫసక్ అయిపోతది. సెమ్ అయిపోతది. అంటే నువ్వు 4 ½ మంత్స్‌లో $7,000 నువ్వు మళ్ళా కట్టేయాలి. నువ్వు లాస్ట్ సెమ్ తీసినా గాని నీకు లాస్ట్‌కి మళ్ళా తక్కువైతాయి. ఎట్లా చూసుకున్నా గాని నువ్వొక ఊబిలో ఇరుక్కపోయినవు. ఈ ఊబిలో ఇరకకుండా నువ్వు ఏం చేయరా నాయనా అంటే ఆడకు పో. బ్యాంక్‌లో ఎవరిదన్నా ఈ బ్యాంక్ కావాలంటే కనుక్కోరు జర. ఏంది ఏ బ్యాంక్ తక్కువ రేట్ తీసుకుంటుందో ఈ కన్వర్షన్ పైన నేను ఇందాక చెప్పిన ₹5 గాని, ₹3 గాని ఏ బ్యాంక్ తక్కువ తీసుకుంటుందో ఒకసారి చూసుకో. చూసుకొని అదే బ్యాంక్ టు బ్యాంక్ ఏసినావంటే నువ్వు బ్యాంకోడిని పోయి అడగొచ్చు గదా! నీ దగ్గర రిసీట్లున్నాయి అన్నీ ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ది డే నీకిక్కడ పైసలు రాకపోతే నీకు ప్రూఫ్ ఉంది. ఇక్కడ ప్రూఫ్ ఉందనుకున్నావు. కానీ ఏమైంది వాడు డిస్ప్యూట్ పెట్టేటప్పటికి ఇక్కడ యూఎస్‌లో ఉన్న క్రెడిట్ కార్డ్స్‌తో అది అడ్వాంటేజ్ అనొచ్చో, డిసడ్వాంటేజ్ అనొచ్చో. ఈ సిట్యుయేషన్‌లో మాత్రం డిసడ్వాంటేజ్ అది. ఎందుకంటే వాడు క్లెయిమ్ కొట్టిండు. వాడు ఫోన్ లేపుతలేడు. ఇగ కైండ్ ఆఫ్ నువ్వు ఇక్కడ ఏం చేయలేవు. ఏంది అంటే నువ్వు ఇండియాలో పైసలిచ్చినావు. నీ దగ్గర ఏమి ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉన్నా గాని ఇక్కడోడు అక్కడికి పోయి ఏం పీకలేడు. ఏందంటే నువ్వు ఇండియాలో ఇచ్చుకున్నావు, ఇండియాలో చూసుకోపో అంటాడు. అక్కడ నువ్వు ఎవడికి పంపినావో వాళ్ళు ఒకవేళ క్యాష్ తీసుకొని పోయారనుకో నీకెవ్వడు దొరకడు. అక్కడ ఒకవేళ పైసలు తీసుకున్నా గాని బ్యాంకోనికి పోతే వాడు మనకి డీటెయిల్స్ ఇయ్యడు. ఎందుకంటే ఆడెవడో అంటాడు. మనం వాళ్ళని కనుక్కోవాలన్నా గాని నీకేం తెలవదు. సో, ఈ సిట్యుయేషన్‌లో నువ్వు ఎళ్ళొద్దు అంటే డెఫినైట్‌లీ అంటిల్ అండ్ అన్‌లెస్ నువ్వు 100% నాకిది వర్కౌట్ అయితది అనుకుంటేనే అట్లాంటోళ్ళకివ్వు. ఇది అందరికీ అయితదని రూల్ లేదు. కానీ ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఇప్పుడు నేను చాలా ఇంటున్నా. నేనొచ్చినప్పుడు గూడా ఇన్నా. ఎందుకు అంటే నా కళ్ళ ముందు చూసిన. ఎందుకు నీకు క్షణాల్లో $7,000 వితిన్ మినిట్స్ నీకొక చిన్న ఈమెయిల్ ఒస్తది. నువ్వు ఏమైపోతావో నీకే అర్థం గాదు. $7,000 ఇట్స్ నాట్ ఎ జోక్. సో, అట్లా అయిందనమాట. ఈ సిట్యుయేషన్‌ని అవాయిడ్ జేయనీకి ఎంత వరకయితే అంతవరకు ట్రై చేయుర్రి. ఈ వీడియో ఎక్కడోళ్ళకి గాని, ఎక్కడోళ్ళకన్నా గాని ఈ క్రెడిట్ కార్డ్ సిస్టమ్ ఔట్ ఆఫ్ ద ఇండియా ఎక్కడికెళ్ళినా గాని ఈ డిస్ప్యూట్ అనేది ఎక్కడన్నా కొట్టుకోవచ్చు అన్నది నాకు తెలిసినంత వరకు అది నా నాలెడ్జ్. ఒకవేళ తప్పుంటే అది తప్పు అని నాకు తెలిసినంత వరకైతే నేను అనుకోవడం అయితే ఇదే బయట గూడా ఉంది అని. బట్ యాహ్! ఇది మీరు కంపల్సరీ అవాయిడ్ జేయాలి అంటే మాత్రం కొన్ని మెజర్స్ తీసుకోర్రి. ఏంది అంటే బ్యాంక్ టు బ్యాంక్ ప్రిఫర్ చేయుర్రి. లేదు నీకు ఇట్లా ఆల్రెడీ నమ్మకం ఉంది ఈ పర్సన్ మీద. లేదు అన్నా గూడా నువ్వు అడగనీకి నీకు ఆయన ఎక్కడుంటాడో తెలుసు, ఇండియాలో ఏం చేయొచ్చో తెలుసు అన్నప్పుడు మాత్రమే ఈ మనీ అనేది అక్కడ ఇక్కడ జేసుకోర్రి. ఇది కైండ్ ఆఫ్ కొన్ని ప్లేసెస్‌లో ఇల్లీగల్ అని గూడా అంటారు. సో, ఇట్లాంటి యూబిల్‌ల, ట్రాప్స్‌ల పడకుర్రి. జాగ్రత్తగుండుర్రి. మనకు స్టూడెంట్స్ పెరిగే కొద్దీ ఇందాక నేను ఇది ఎక్కడో చదివిన. నిన్న ఒక్కరోజే 4,000 వీసాలు ఇచ్చిండంట. ఏది స్టూడెంట్ వీసాలు. సో, ఇట్లా పెరుగుతున్న కొద్దీ ఇట్లాంటి స్కామ్‌లు వస్తూనే ఉన్నాయి. సో, ఈటిల నుంచి మీరు బయటకు పడాలి అంటే మాత్రం ఇట్లాంటి ఆటిలన్నిటికి కూడా కొంచెం దూరం ఉండుర్రి. సో థట్ మీకేందంటే అంతా స్మూత్‌గా అయిపోయి మీ ట్రాన్సిషన్ అనేది స్మూత్ ఉంటది. మీరు వరీ ఎక్కువ అవ్వరు. ఇప్పుడు ఇక్కడ ఈ అబ్బాయి సిట్యుయేషన్ ఏందంటే ఇంట్లో చెప్పాలా? లేదంటే ఏం జేయాలి? ఇక్కడ మళ్ళా ఏం జేయాలి అంటే మళ్ళా స్టూడెంట్స్ అందరి దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మనీ కలెక్ట్ చేసుకొని, పూల్ చేసుకొని మళ్ళా వాడు ఎక్కడన్నా కట్టుకోవాలి. సో, ఇట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ ఉన్నాయి. డెఫినైట్‌లీ దీన్ని అవాయిడ్ చేయుర్రి. దీంట్ల పడకుర్రి. ఎంత మాక్సిమం అయితే అంత మాక్సిమం తెలిసినోళ్ళ దగ్గరనే ఓన్లీ నీకు వాయిస్ ఉందన్నోళ్ళ దగ్గరే తీసుకో. ఇప్పుడు ఇంకో సిట్యుయేషన్ ఎట్లా అంటే నువ్వు తీసుకున్నావు నీ ఎవడో దోస్తుగాని దగ్గర. వానికి నీకు కొట్లాట అయింది. వాడు 2 నిమిషాల్లో పోయి డిస్ప్యూట్ కొట్టంగానే నువ్వు ఫసక్. ఏందిరా అంటే నా దగ్గర లేవు నువ్వేం పీక్కుంటావో పీక్కో అంటాడు. ఇట్లాంటి ఆటిలకి యూజువల్లీ ఇక్కడ మనకి వాళ్ళ చిన్న చిన్న మెసేజ్ ప్రూఫ్‌లు ఉన్నా గాని, ఏదన్నా ఉన్నా గాని కైండ్ ఆఫ్ కొన్ని యాక్షన్స్ తీసుకోవచ్చు అని గూడా ఇన్నాను. బట్ ఇంత టైము స్టూడెంట్‌గా ఉన్నప్పుడు వచ్చిన కొత్తలోనే ఇన్ని గ్రాస్ప్ చేసుకొని ఇన్ని చేస్తారా అన్నదైతే నాకు నేను అనుకోవడం అయితే అవ్వదది. దీనికి మళ్ళీ రెమెడీస్ కూడా ఉన్నాయి. కానీ వచ్చిన వెంటనే ఇయన్నీ తెలుసుకొని ఇయన్నీ చేస్తారా అంటే యూ కాంట్ ప్రొసీడ్ ఫర్దర్ అనే జెప్తా. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ జోక్ దానికి గూడా పైసలైతాయి. ఎందుకంటే లాయర్‌ని పెట్టుకున్నా, ఏదన్నా డిస్ప్యూట్ జేసినా గానీ, దానికి మళ్ళా లాయర్‌ని పెట్టాలె, మళ్ళా ప్రూఫ్‌లన్నీ జూపియాలె, అన్నీ కథ అనేది పర్ఫెక్ట్ ఉంటది. దాన్నేమి వితిన్ లిమిటెడ్ టైమ్‌లో నువ్వు నాకౌట్ జేయలేవు. ఎళ్లి నువ్వు నీ పైసలు నువ్వు తెచ్చేసుకోలేవు. సో, ఇందులకెళ్ళి జర జాగ్రత్తగుండుర్రి. ఇట్లాంటి ఆటిలకెళ్ళి దూరం ఉండుర్రి.
అండ్ ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇది నీకు తెలిసినోడికి ఎవడన్నా ఇట్లా చేస్తుండు అంటే జర పంపి వాడిని ఇట్లాంటి దాంట్లల్లో పడకుండా చూడు. సో దట్ నీకేందంటే మనీ అనేది మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉండదు ఈడ. హ్యాపీగా నీ మాస్టర్స్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాక నిమ్మలంగా తర్వాత సో అదనమాట ఈ వీడియో. ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండుర్రి. లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు మర్చిపోకుర్రి. సో దట్ నేను ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి. నేను ఇంకా పెడుతూనే ఉంటా. నేను చెప్పినట్టు ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి ఎడిట్ చేయాల్సినవి. అవన్నీ కూడా ఎడిట్ చేస్తా. ట్రిప్ అసలు నేను న్యూయార్క్ కంప్లీట్ చేయకుండానే ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను కంప్లీట్ చేస్తా. మెల్లగా అన్నీ వస్తూనే ఉంటాయి. చలో ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండుర్రి. ఓకే, బాయ్.